గోదావరి తీరమంతా వరద గుప్పిట్లోనే చిక్కుకుని విలవెల్లాడుతోంది. కోనసీమ లంకల్లో వరద తీవ్రత మరింత పెరిగింది. రోజుల తరబడి నీళ్లలోనే రాకపోకలు సాగించలేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. 6,000 ఎకరాలకు పైగా ఉద్యాన పంటలు నీటిలో నానుతున్నాయి. కష్టమంతా గోదావరి పాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరదలతో గోదావరి తీర ప్రజలు సతమతమవుతున్నారు. తగ్గినట్టే తగ్గిన వరద మళ్లీ ప్రమాదకరంగా మారింది. కోనసీమలోని లంకలు, లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గౌతమి గోదావరి తీరంలోని ఊబలంక, కొమరాజులంక, మందపల్లి, కేదార్లంక, నాగాయలంక, బడుగువాని లంక, మూలస్థానం, అంకంపాలెం ప్రాంతాలను వరద చుట్టుముట్టేసింది. అరటి, కూరగాయల తోటలు మునిగిపోయాయి. ఈ ముంపు వల్ల రైతులు చాలా నష్టపోవడం జరిగింది. నాకైతే 1,70,000 వరకు కూడా నష్టం రావచ్చండి. ఇప్పుడు వరకు గతంలో వరదలు వంగ తోటలు అవి వేసాం. అప్పుడు కూడా అలాగే గోదావరి ముంపుకి వంగ తోటలు పోయినాయి. అట్టి తోట ఈ సంవత్సరం అట్టి తోట వేసాం. ఇలాగని అట్టి తోట వల్ల కూడా బాగా నష్టపోయాం. రంగు మారిపోయి మొత్తం మట్టి పట్టేసింది గెల్లంట కూడా. ఈ గెల్ల మార్కెట్లో కూడా కొంటారో తెలియదు. ఐనవిల్లి మండలం వెదురుబీడెం కాజువేపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వీరవల్లిపాలెం, ఐనవిల్లి లంక నీటిలోనే మగ్గుతున్నాయి. ఐనవిల్లి మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సత్యనారాయణ పర్యటించారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ముమ్మిడివరం మండలం గురజాపులంక, లంక ఆఫ్ ఠాణేలంక, కూనలంక పూర్తిగా నీట మునిగాయి. పి గన్నవరం మండలం శివాయిలంక, నాగులంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలవారిపేట, పల్లిపాలెం, మొండెపులంక, జొన్నలంక, బూరుగులంక, జి పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఊడిముడి లంకల్లో వరద నీరు మరింత పెరిగింది. ఆహారం ఏం తెచ్చుకోవాలన్నా, కాయగూరలు తెచ్చుకోవాలన్నా, ఏం తెచ్చుకోవాలన్నా ఈ దారి వెంపడే వెళ్ళాలి. మేము ఎక్కడ బయటకు వెళ్ళాలన్నా, గన్నవరం వెళ్ళాలన్నా ఈ దారి వెంపడే వెళ్ళాలి. వెళ్ళకపోతున్నాము. అది నిర్మించాలండి. వరదలు వచ్చినప్పుడు ఇబ్బందిగానే ఉంటుందండి. మరి పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, అవసర వస్తువులు తెచ్చుకోవాలన్నా, ఒక ఆరోగ్యం బాగోలేదనుకోండి ఒక ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఇబ్బందులు ఎక్కువగా పడుతున్నామండి. దారి ఇలాంటి మీరు నడిచి వెళ్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది మీకు? నడిచి వెళ్ళాలంటే భయం అనిపిస్తుంది కదండి. మరి ఒకళ్ళొకళ్ళు పట్టుకుని అలాగా మగోళ్ళు పట్టుకుని తీసుకెళ్ళడం ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయండి. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని బీదొడ్డవరం, అప్పనపల్లి, టేక్స్చెట్టిపాలెం, అప్పనరాముని లంక, ఓఎన్జీసీ కాలనీ, కొత్తలంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కలెక్టర్ మహేష్ కుమార్ రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాల్లోని లంకల్లో పర్యటించారు. కె గంగవరం మండలంలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. 790 బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. సుందరపల్లి, కూళ్ల గ్రామాల ఏటిగట్టు వద్ద ఉన్న పంట పొలాల రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే గోదావరి ఏటిగట్టుకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెద్దమలంక, అనగార్లంక, కనకాయలంక, అయోధ్యలంక గ్రామాల ప్రజలు వరదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.